ఇంకో పక్క మీరందరూ చూస్తే ఆ రోజు ఉచితంగా ఇసుక ఇచ్చాం. ఎవరికి కావాలంటే ఆ ఊర్లో ఇసుక తీసుకెళ్లారు. ఆ విధంగా ఫ్రీగా ఇళ్లు కట్టుకున్నారు, భవన నిర్మాణం జరిగింది, కన్స్ట్రక్షన్ బాగా జరిగింది, ఉపాధి వచ్చింది, అన్నీ జరిగాయి. ఆ రోజు కావాలని విమర్శించినారు. ఈ విషయంలో కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. దొంగే దొంగ దొంగ అని అరిసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినట్టు ఆ రోజు ఇసుకలో అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఆ ఇసుక కూడా అమ్ముకుంటున్నామంటే ఏమనాలని అడుగుతున్నా. ఒక ట్రాక్టర్ ఆ రోజు ఊరికే చేసే పరిస్థితి నుంచి 5-6 వేలు అమ్ముతున్నాడు. ఈరోజు వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నాడు. బినామీలు పెట్టుకున్నారు. దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఒక